ఏది అయినా ఆచి చికెన్ మసాలా. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ప్రసంగానికి ముందు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఆ తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ భేటీ అవుతుంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండా ఈ సమావేశంలో ఖరారు కానుంది. మంగళ బుధవారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపైన చర్చ, సమాధానం ఉంటాయి. 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని సభకు విరామం ఇవ్వనున్నారు. ఆ తర్వాత రోజు అంటే 20న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే రంజాన్ పండుగ ఏ రోజు వస్తుందన్న దానిపై ఇది ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఈ నెల 31 లోపు బడ్జెట్ పైన, శాఖల పద్దులపైన చర్చలను పూర్తి చేసి ద్రవ్య వినిమయ బిల్లును ప్రభుత్వం ఆమోదించుకోనుంది. ఆ తర్వాత సమావేశాలను కొనసాగించాలా లేక ముగించాలా అన్నది బీఏసీ భేటీలో నిర్ణయించనున్నారు. పలు అంశాలపై చర్చకు అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్దమవుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరగనున్నాయి. ముఖ్యంగా 6 గ్యారంటీలకు చట్టబద్దతపైన ప్రభుత్వం మెంబర్ బిల్లు పెడతామంటూ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ అంశంపై సభలో ప్రభుత్వాన్ని నిలదీయాలని బీజేఎల్పీ భేటీ కూడా నిర్ణయించింది. అయితే ఇలా ఒకే అంశంపైన బీఆర్ఎస్, బీజేపీలు శాసనసభ వేదికగా సర్కారును నిలదీయనుండడం ఆసక్తికరంగా మారింది. అయితే కౌంటర్ గా బీఆర్ఎస్ ఎన్నికల హామీలను 10 ఏళ్ల పాలనలో అవి ఏ మేరకు అమలయ్యాయన్న దానిపైన ఆయా పార్టీలు నిలదీసేందుకు అధికార కాంగ్రెస్ అయితే సిద్దమవుతోంది. ఇదే వేదికగా మోదీ ఎన్నికల హామీల అమలుపైన ప్రశ్నించే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటుగా పలు ప్రజా సమస్యలు, రైతులు, ఉద్యోగుల సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్, బీజేపీ సిద్దమవుతున్నాయి. ఇక ఆయా అంశాలపైన సమాధానం ఇచ్చేందుకు అధికార పక్షం కూడా సమాయత్తమవుతోంది. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ పై ఈగల్ టీం దాడి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటుగా పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలిన నేపథ్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడిపైన చర్చ చేపట్టే అవకాశం కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక మూసీ అభివృద్ది ప్రణాళికపైన శాసనసభలో చర్చ పెట్టి విపక్షాల అభిప్రాయాలను తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. అయితే ఆ ప్రణాళికలను తప్పుపడుతూ కేటీఆర్ ఇప్పటికే ఒక ప్రెజెంటేషన్ కూడా ఇచ్చేశారు. బీజేపీ సైతం ఈ ప్రాజెక్టుకు తప్పుపడుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలోని మూసీ అభివృద్ది ప్రణాళికపై అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడిగా చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాలని ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. అలాగే 3 పిల్లలున్న పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ను తీసుకువచ్చిన సంగతి విదితమే. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశాలను పెట్టి ఆమోదించనున్నట్లు చెబుతున్నారు.
తల్లిదండ్రులను ప్రభుత్వ ఉద్యోగులు సరి చూసుకోకుండా వారి వేతనాల నుంచి 10 నుంచి 15% మేర నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసే ఉద్దేశంతోనే రూపొందించిన బిల్లును ఈ సమావేశాల్లోనే ఆమోదించనున్నట్లు చెబుతున్నారు. ఇక ఫార్మ్ హౌస్ యాక్ట్ పైన ఈ సమావేశాల్లో చర్చించనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11:45 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ప్రసంగానికి ముందు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఆ తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ భేటీ అవుతుంది. ఇక బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అజెండా ఈ సమావేశంలో ఖరారు కానుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, గుడ్ మార్నింగ్. అటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ నుంచి కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 11:45 ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించబోతా ఉన్నారు. కొత్తగా వచ్చినటువంటి గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తారు. ప్రసంగానికి ముందు అసెంబ్లీ ఆవరణలో గాంధీ విగ్రహం పక్కన ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని గవర్నర్ శుక్లా ప్రారంభిస్తారని కూడా చెప్పాలి. ఏదైతే ఆవిష్కరిస్తారో ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొనున్నారని కూడా చెప్పాలి. గవర్నర్ ప్రసంగం ముగిసిన తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడనుంది. ఆ తర్వాత స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన బీఏసీ భేటీ అవుతుంది. బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన ఎజెండా ఈ సమావేశంలో ఖరారు కానుంది. మంగళ బుధవారాల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానం పైన చర్చ సమాధానాలు ఉంటాయని కూడా చెప్పాలి. అటు 19న ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని సభను ఏదైతే విరామం ఇవ్వనుందో చెప్పాలి. ఆ తర్వాత రోజు అంటే 20వ రోజున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ ని సభలో ప్రవేశం పెట్టబోతున్నారని కూడా చెప్పారు. అయితే రంజాన్ పండుగ ఏ రోజు వస్తుంది అనే దానిపైన ఆధారపడి ఉంటుందనేది కూడా మనం చెప్పాలి. ఈ నెల 31 లోపు బడ్జెట్ పైన దాంతో పాటుగా శాఖల పద్ధతుల పైన చర్చించాలని, దాంతో పాటుగా ద్రవ్య వినిమయ బిల్లుకు సంబంధించి కూడా ప్రభుత్వం ఆమోదించుకొని ఉందని కూడా మనం చెప్పాలి. ఆ తర్వాత సమావేశాన్ని కొనసాగించాలా లేక ముగించాలా అన్నది బీఎస్సీ భేటీలో నిర్ణయించనున్నారని కూడా మనం చెప్పాలి. దాంతో పాటుగా పలు అంశాలపై అటు చర్చకు అధికార ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతున్న నేపథ్యంలో బడ్జెట్ సమావేశాలు వాడి వేడిగా జరగనున్నాయని కూడా చెప్పాలి. ముఖ్యంగా 6 గ్యారెంటీలకు సంబంధించి చట్టబద్ధత పైనటువంటి ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామంటూ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ అంశంపై సభలో అటు ప్రభుత్వాన్ని నిలదీయాలనేది కూడా భేటీ కూడా నిర్ణయించింది. ఇలా ఒకే అంశం పైన బీఆర్ఎస్ బీజేపీ శాసనసభ వేదికగా సర్కార్ను ఏదైతే నిలదీయం ఉండటం ఆసక్తికరంగా మారిందని కూడా చెప్పారు. అయితే కౌంటర్ గా బీఆర్ఎస్ ఎన్నికల హామీలను 10 ఏళ్ల పాలనలో అవి ఏ మేరకు అమలయ్యాయి అన్న దానిపైన కూడా ఆ పార్టీని ఏదైతే నిలదీసేందుకు అధికార పార్టీ సిద్ధమవుతుందని చెప్పాలి. ఇదే వేదికగా మోదీ ఎన్నికల హామీలను అమలు పైన కూడా
ప్రశ్నించే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెప్తున్న సందర్భంగా మనకు కనిపిస్తోంది. వీటితో పాటుగా పలు ప్రజా సమస్యలు, రైతులు, ఉద్యోగుల సమస్యలపై కూడా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అటు బీఆర్ఎస్, బీజేపీ సిద్ధమవుతాయని మనం చెప్పాలి. దాంతో పాటుగా ఆయా అంశాలపై సమాధానం ఇచ్చేందుకు కూడా అధికార పక్షం కూడా సమాయత్తమవుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇక మొయినాబాద్ ఫామ్ హౌస్ పై ఈగల్ టీం దాడి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు పలువురు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలినటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి పైన చర్చ చేపట్టే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీని ఇరుకును పెట్టేందుకు వ్యూహాత్మకంగా ఈ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక మూసీ అభివృద్ధి ప్రణాళిక పైన శాసనసభలో చర్చ పెట్టి విపక్షాల అభిప్రాయాలను తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఆ ప్రణాళికను తప్పుపడుతూ కేటీఆర్ ఇప్పటికే ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. బీజేపీ సైతం ఈ ప్రాజెక్ట్ ను తప్పుపడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో మూసీ అభివృద్ధి ప్రణాళిక పైన అధికార విపక్ష సభ్యులకు మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా విభజించిన ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి బిల్లును ఈ సమావేశంలో ఆమోదించనున్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే 3 పిల్లలు ఉన్న పంచాయతీ ఎన్నికలు ఏదో ఉన్నా కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం కల్పించేలా పంచాయతీ రాజ్ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ ని తీసుకొచ్చినటువంటి విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లును ఈ సమావేశంలోనే ప్రవేశపెట్టి ఆమోదించుకోబోతున్నట్టు కూడా చెప్తా ఉన్నారు. తల్లిదండ్రులకు అటు ప్రభుత్వ ఉద్యోగులను సంబంధించి సరిగ్గా చూసుకోకుంటే వారి వేతనాల్లో 10 నుంచి 15% మేర నేరుగా తల్లిదండ్రుల ఖాతాలో జమ చేసే సంబంధించినటువంటి ఏదైతే చట్టాన్ని కూడా సవరిస్తూ ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా జమ చేసే ఉద్దేశంతో రూపొందించిన బిల్లును కూడా ఈ సమావేశంలో ఆమోదించనున్నట్లు కూడా చెప్తున్నారు. దాంతో పాటుగా ఈ అంశాల్లో మాత్రం అనేక అంశాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అటు అధికార పక్షం, విపక్షాల మధ్య ఈసారి వాడివేడి చర్చ మాత్రం జరగనుందని కూడా మనం చెప్పాలి. అయితే వంశీ, మరోపక్క చూస్తే కూడా ఈ డ్రగ్స్ కు సంబంధించి కూడా ఇప్పుడు అంశం ప్రధానంగా అసెంబ్లీలో చర్చించే ఛాన్సెస్ ఉన్నాయా? ఖచ్చితంగా. ఎందుకంటే అసెంబ్లీ కంటే ముందు కూడా బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో అనేక అంశాలపై చర్చించాలి, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ఆలోచన చేసింది. కానీ ఒక్కసారిగా మొయినాబాద్ ఫామ్ హౌస్ కు సంబంధించినటువంటి డ్రగ్స్ పార్టీకి సంబంధించిన అంశం తెరపైకి రావడం అనేది కూడా అధికార పక్షానికి ఒక ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఇరుకుని పెట్టాలంటే అధికార పక్షానికి సంబంధించి ఒక అస్త్రం చేజేతులా దొరికినట్టు అని కూడా మనం చెప్పాలి. డ్రగ్స్ అంశంపై ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో విమర్శిస్తున్నటువంటి విషయం తెలిసిందే. దానికి అనుగుణంగానే అసెంబ్లీ సమావేశంలో కూడా ఈ అంశాన్ని వ్యూహాత్మకంగా తెరపైకి తీసుకొచ్చి దీనిపైన చర్చ చేపట్టాలనే ఆలోచన కూడా చేస్తున్నాం కూడా మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ వంశీ.